రామ్ రామ్ ఫ్రెండ్స్, లెన్స్ కార్ట్ పీయూష్ బన్సల్ కి బుద్ధి చెప్పారు హిందువులు. ఇదిగో స్టాక్ మార్కెట్ ప్రైస్ ఇలా పడిపోతుంది, షాపులకు వెళ్ళి బొట్లు పెడుతున్నారు, ఇలా చెప్పులతో కొడుతున్నారు, దెబ్బకి సారీ ఇక మీద బొట్టు పెట్టుకోవచ్చు, కాషాయ దరం కట్టుకోవచ్చు ఇక్కడ పనిచేసే వాళ్ళు అంట. ఎవడికి ఏం వేసుకోవాలో చెప్పడానికి ఎవడు వీడు? సారీ చెప్పినా ఊరుకునేది లేదు. హౌ డేర్ దిస్ లెఫ్ట్ లిబరల్స్? అంటే ఏమైనా చేయొచ్చు అనుకున్నారా? డబ్బులు మాత్రం హిందువులు కావాలా, కానీ హిందువుల నమ్మకాలు మాత్రం తొక్కేస్తారా? ఏమైనా అమృత తాపర్ నమాజ్ చేస్తే వాటి వల్ల ఎన్ని గొప్ప విషయాలు జరుగుతాయని చెప్పింది అక్క. फ्रेंड्स एंड पता है उन्होंने मुझे बताया कि नमिता तुम हेल्थ के बारे में इतना बताती हो, डू यू नो द हेल्थ बेनिफिट्स ऑफ नमाज and it's truly incredible. Number 1, it's a full body exercise. అదే సొంతం అక్క చెల్లెలని పెళ్లి చేసుకుంటే ఇలా పిల్లలు పుడతారని, హలాలా గురించి, కోడలనే సొంత మామ దగ్గరికి పంపించడం గురించి, 4 బీవీలు 40 బచ్చీల గురించి చెప్పలేదేంటి అక్క అని, నీ ఓకు జ్ఞానం నీ దగ్గరే పెట్టుకో అమ్మా, పుక్కట్ల నీ జ్ఞానం మాకొద్దని హిందువులు సమాధానం ఇస్తే ఇట్లా ఏడుస్తుంది నన్ను తిడుతున్నారు అని. ఇప్పుడు వినీతా సింగ్, ఈమె షుగర్ కాస్మెటిక్ सीईओ. 12 लाख का सेल रहा है और नेट रेवेन्यू 12 लाख था जो आपने यस इस साल का अभी तक 15,61,000 है. तो एज अ टोकन एज मेंटोरशिप आई वुड लाइक टू ऑफर यू 5 lakhs for 5% equity and balance 15 lakh as debt at 12% interest rate. Are you three okay? Yeah, let's do it. వీళ్ళంతా సోనీ టీవీలో షార్క్ ట్యాంక్ ప్రోగ్రాంలో వస్తారు. అలా వచ్చింది. ఎవరైనా బిజినెస్ ఐడియాస్తో వస్తే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఆ ఐడియాలో భాగస్వాములు అవుతారు, వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకుంటారు. అలా ఒక హిందువు మన దేవాలయాల దగ్గర ఆమె పువ్వులు అగరబత్తీల బిజినెస్ ఐడియా తీసుకుని డబ్బులు సహాయం కోసం వస్తే, ఈ రోజుల్లో ఈ తరం పిల్లలు పూజ చేస్తున్నారా? పూజ అంటే ఏంటో తెలుసా? ఎన్ని స్టెప్స్ ఉంటాయో తెలుసా? ఇది అవుట్డేటెడ్ ఐడియా అంట, అసలు యూజ్లెస్ బిజినెస్ ఐడియా అని తొక్కే ప్రయత్నం చేసింది. వెంటనే అమన్ గుప్తా, ఎందుకు చేయరు పూజ, నేను చేస్తా అంటే, అవునా అని ఒక చెత్త ఫేస్ పెట్టింది. నువ్వు వెళ్ళి పువ్వులు కొనుక్కుని మరి చేస్తావా, ఎప్పుడన్నా కొన్నావా అని. రోజుకి ఒక్క గుడి దగ్గర మార్కెట్లో దేశం మొత్తం కోట్లాది మంది పువ్వులు కొంటారు, పూజా సామాగ్రి కొంటారు, పూజ చేస్తారు. లక్షల కుటుంబాలు అదే వ్యాపారం చేసి బతుకుతున్నారు. ఈ రోజున వాళ్ళ బ్రతుకు తెరువు అదే. జెన్జీ సనాతన ధర్మంలో గొప్పతనం తెలుసుకుని, సైంటిఫికల్లీ లాజికల్లీ అన్ని విధాలుగా అర్థం చేసుకుని భక్తుల్లా మారుతుంటే, భజన్లు చేస్తుంటే, పబ్బులకి దూరంగా ఉంటుంటే, ఈ వోక్టార్డ్స్ పూజ చేయడం పాపంలా బిహేవ్ చేస్తున్నారు. जनरेशन चेंज को देखते हुए कि ये ग्रोइंग मार्केट नहीं है, आई एम श्योर ओवरऑल डिक्लाइनिंग होगा. क्यों पूजा तो हर कोई नहीं करता, पर पूजा के वो जो स्टेप्स होते थे, फूल तुमने कभी खरीद के चढ़ाए भगवान को? వీళ్ళందరి టార్గెట్ ఒక్కటే, మన నమ్మకాలను, భక్తిని, ఆచారాలను తక్కువ చేసి చిన్న చూపు చూడడం. మనం హిందువులమని చెప్పుకోవడానికి భయపడేలా, సిగ్గుపడేలా, ఆలోచించేలా చేయడం. పూజ చేయడం వీళ్ళకి పనికి మాలిన పని, కానీ నమాజ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, పబ్బుకు వెళ్ళి డ్యాన్స్ చేస్తే అది ప్రోగ్రెసివ్ థింకింగ్. ఇలా ఈ తరం పిల్లలు ఆలోచించాలి అనేలాగా వీళ్ళు బిహేవ్ చేస్తారు. పూజ చేస్తే అవుట్డేటెడ్ అంటారు. హిందువుల బిజినెస్ ఐడియాస్కి ఇలా ముఖం పెట్టే ఈమె అబ్దుల్స్కి డబ్బులు ఇచ్చి హగ్గిస్తా అనుకుంటే వాడు పక్కకు జరిగిపోయాడు, నీ హగ్గు నాకు వద్దనుకుంటూ. హిందువులు ఈమె కాస్మెటిక్స్ కొనడం ఆపేస్తే అప్పుడు ఎవరు అవుట్డేటెడో తెలుస్తుంది. రివ్యూస్ రాయండి, రెస్పెక్ట్ హిందూస్ టు డూ బిజినెస్ విత్ హిందూస్ అని. చెప్పేది ఒక్కటే, భారత్లో బిజినెస్ చేస్తున్నప్పుడు మెజారిటీ హిందువుల మనోభావాలను రెస్పెక్ట్ చేయండి, గౌరవం ఇవ్వండి. ఇది కార్పొరేట్ ఇండియాకి గట్టి పాఠం. హిందూ వినియోగదారులను ఎప్పటికీ తక్కువ అంచనా వేయకండి. మీ పని ఉత్పత్తులు తయారు చేసి అమ్మడం మాత్రమే. మీ వోక్ ఎజెండాను, సెలెక్టివ్ సెక్యులరిజంను, ఒక్క మతానికి మాత్రమే లొంగిపోయే పాలసీలను హిందూ డబ్బులతోనే కలిపి అమ్మడానికి ప్రయత్నించకండి. హిందువుల డబ్బులు కావాలంటే హిందూ భావాలను, నమ్మకాలను గౌరవించండి. లేకపోతే మీ గతి లెన్స్ కార్ట్ పీయూష్ బన్సాల్ లాగా, లేదా ఆ మాటలు లేని ఇప్పుడు ఏడుస్తుంది కదా నమ్రత తాపర్ లాగా అవుతుంది. కార్పొరేట్ ఇండియా గుర్తుంచుకోవాలి, భారతదేశం హిందూ మెజారిటీ దేశం. మీ మెజారిటీ కస్టమర్లు, ఉద్యోగులు హిందువులే. హిజాబ్కి అది వాళ్ళ హక్కు అనుకున్నప్పుడు బిందీకి, తిలకానికి గ్రూమింగ్ వైలేషన్ అని డబుల్ స్టాండర్డ్లు పెడితే హిందువులు చూస్తూ ఊరుకోరు. మీ నోర్లు, మీ రూల్స్ మీ దగ్గరే పెట్టుకోండి. ఇది ఒక పెద్ద సిగ్నల్ హిందువులకి. ప్రశ్నించండి. మన నమ్మకాలని, మన ఉనికిని, మన అస్తిత్వాన్ని మనమే కాపాడుకోవాలి. ఈరోజైతే
ఒక అబ్దుల్లా, మన భారతదేశంలో అబ్దుల్లా, హిందువులతో నేను పూజకి వెళ్ళాను, ఆరతికి వెళ్ళాను, ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత గొప్పగా ఉంది, పూజ చేయడం, ఆరతి ఇవ్వడం ఎంత గొప్ప విషయాలు, మనసుకి ఎంతో మనశ్శాంతినిచ్చాయి అని చెప్పిన రోజు నేను కూడా నమితా థాపర్ లాంటి ఒక సిక్యులర్ రోగిగా తయారవుతాను. అప్పుడు న్యూట్రాలిటీ, టాలరెన్స్ ప్రమోట్ చేస్తాను. ఏ రోజైతే ఒక అబ్దుల్లా బిజినెస్ మ్యాన్ ఆ అబ్దుల్లా షాపుల్లో వాళ్ళ తోటి అబ్దుల్లాలు బుర్కా వేసుకోవద్దు, ముసుగు వేసుకోవద్దు, అబ్దుల్లీలు అబ్దుల్లాలు తెల్ల టోపీ పెట్టుకోవద్దు, అవి బ్యాన్. కానీ అట్ ద సేమ్ టైం అదే అబ్దుల్లా షాప్కి వచ్చే పని చేసే హిందువులు బొట్టు పెట్టుకోవచ్చు, కలైవ కట్టుకోవచ్చు, తిలకం పెట్టుకోవచ్చు, ఉంగరాలు పెట్టుకోవచ్చు అని చెప్తాడు. ఆ రోజున లెన్స్ కార్ట్ స్టోర్కి నేను మళ్ళీ వెళ్తాను. అప్పటి వరకు ఈ వోకిజం, ద్వంద్వ వైఖరి, డబుల్ స్టాండర్డ్స్ చూపించి ఒక హిందూ అయ్యుండి హిందువుల నమ్మకాలని, వాళ్ళ యొక్క ఉనికిని తొక్కేయాలని చూసే షాపులకి నేను పోను. ఐ విల్ బాయ్కాట్ బోత్ ద కంపెనీస్. హిందూ యూత్ నిద్రపోలేదు, కార్పొరేట్ ఇండియా కళ్ళు తెరవాలి. అండ్ ఈ సోనీ టీవీ ఏదైతే ఉందో ఇలాంటి వోక్ కల్చరు, హిందువులని అవుట్డేటెడ్ అనే సో కాల్డ్ వీళ్ళందరినీ, పెట్టుబడిదారులని కూడా దూరంగా పెడితే బాగుంటుంది. లేకపోతే సోనీని కూడా అందరూ బాయ్కాట్ చేయాలి, చూడడం ఆపేయాలి. ఫైనల్లీ షుగర్ కంపెనీ కాస్మెటిక్స్ కొనాలి అనుకునే వాళ్ళు పూజ చేస్తారా అని పెట్టిన మీ ముఖం చూసి మీకు కొనాలనిపిస్తే కొనండి. జై భారత్, జై హింద్.